నర్సపేట సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం రాత్రి దాత్రి పూజ మంజుల సేవ కోటి దీపోత్సవ కార్యక్రమం ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ ధర్మపత్ని నాగ మల్లేశ్వరి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారని అర్చకులు ధర్మారావు తెలిపారు. దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఆలయంలోని స్వామివారికి సంపూర్ణ వెండి తొడుగు పల్లపోతు రమేష్ కుటుంబ సభ్యులు అందజేసినట్లు ఆలయ ధర్మకర్త వేమన శంకర్ నారాయణ తెలిపారు. అంతే తోసాయి కోటి దీపోత్సవ కార్యక్రమం దాత్రి పూజ ఉంజల సేవ మన బరంపేట రామాలయంలో జరుపుకున్నాము. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జరిపించిన వారు ఆలయ ధర్మకర్త గారు వేముల శంకర్ నారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు ఈ ఫ్యామిలీ ఈ కార్యక్రమాన్ని జరిపించారు. కావున మన బరంపేట గ్రామ భక్త జనాందరికీ కూడా ఉంజల సేవలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి సీతారామచంద్ర స్వామి వారి కృపకు పాత్రలు కాగులుతారని మరీ కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సత్తెనపల్లి రోడ్డు బరంపేటలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు ఈరోజు కోటి దీపోత్సవం కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కోటి దీపోత్సవం ఇంతమంది ప్రజల మధ్యలో జరపడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా మా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ధర్మారావు గారి పర్యవేక్షణలో జరపడం జరిగింది. అలానే ఈరోజు స్వామివారికి సంపూర్ణ వెండి తొడుగు పల్లబోతు రమేష్ గారు కుటుంబ సభ్యులు సమర్పించి ఉన్నారు. అలానే ఆలయంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి మక్కల్ల హైమారావు గారు వారి దంపతులు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం తరపున ధర్మకర్త అయినటువంటి వారిని వాళ్ళు ఎల్లవెల్లా బాగుండాలి.